రైట్ సార్. ఒకసారి తెలంగాణ విషయానికి వద్దాము. సో తెలంగాణలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పాలన అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు దగ్గర దగ్గర ఇంకొక 2 నెలలు అవుతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తుంది. సో ఈ సంవత్సరంలో కూడా అంటే రుణమాఫీ చేయడం జరిగింది. బట్ అది ఎక్కువ మందికి జరగలేదు అన్న ఆరోపణ కూడా వినబడుతుంది. అలాగే ఇచ్చిన 6 గ్యారంటీల్లో కూడా ఏవి సరిగ్గా అమలు కాలేనటువంటి దాఖలాలు ప్రజల్లో వినిపిస్తున్నటువంటి మాట ఇది మెయిన్. రెండోది ఈ హైడ్రా విషయం కూడా బాగా జనాల్లోకి ఏంటంటే తీవ్ర వ్యతిరేకత తీసుకొస్తుంది. చెరువుల్ని కాపాడడం నిజంగా తప్పు కాదు, కాకపోతే ఉన్నట్టుండి కూల్చేయడం కూడా కరెక్ట్ కాదు అనే మాట కూడా గట్టిగా వినబడుతుంది. అలాగే ఇంకా మూసి ప్రక్షాళన విషయానికి వస్తే కూడా వాళ్ళకి పునరావాస కేంద్రాలు కొంతమందికే చూపించి కొంతమందికి చూపించకపోవడం, చాలామంది ఏంటంటే కోట్లకు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి దాఖలాలు కూడా కనపడుతున్నాయి. బట్ వాళ్ళకి ఈరోజు 4-5 లక్షలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పంపిస్తున్నటువంటి దాఖలాలు కనపడుతున్నాయి. దానికి వాళ్ళు ఏకీభవించట్లేదు, ఒప్పుకోవట్లేదు. సో ఒక్కసారి వీటి మీద ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చి 6 మాసాల పైన అవుతుంది ప్రభుత్వం. 9 నెలలు అవుతుంది. 9 నెలలు అవుతుంది. కాబట్టి ఇక్కడ పథకాలు అమలు చేసినారా లేదా అని చూడొచ్చు. ఎందుకంటే కొన్ని అయితే అమలు చేస్తున్నారు కదా. బస్సు మహిళలకు ఉచిత బస్సు అయితేనేమి, సిలిండర్లు అయితేనేమి. సిలిండర్లు కూడా అందరికీ రావట్లేదు, అందరికీ సబ్సిడీ ఎవరికి ఇవ్వట్లేదు. కాదు, అవి వేస్తారండి, చెప్తారు, ఒక గైడ్ లైన్స్ ఇష్యూ చేసినారు, పథకం అమలు చేస్తున్నారు. ఆ నిధులు రావాలా అని అంటారులేండి. నిధులు పంపించేది కొంచెం టైం పట్టచ్చు. ఇప్పుడు గతంలో నేనే బీఆర్ఎస్ వ్యక్తిని కాదు, ఉన్నా తప్పు ఉన్నా లేకపోయినా విమర్శించడానికి. కాకపోతే ఏమి రానంటే ఎవరికైనా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక నిర్ణయం ప్రకారము నిధులు కూడా విడుదల అవుతుంటాయి. గతంలో ఇక్కడ వచ్చిన సమస్య, ఆంధ్రాలో వచ్చిన సమస్య కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే గతంలో శృతిమించిన అప్పులు చేసినారు గత ప్రభుత్వాలు. శృతిమించిన అప్పులు చేసి దానికి కంతులు వడ్డీలు కట్టాల్సింది ఉంటుంది. అదే ఒక పెద్ద భారమే వాళ్ళ భుజస్కంధాల మీద పడింది. ప్రస్తుతం వచ్చిన ముఖ్యమంత్రులు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కానీ అక్కడ చంద్రబాబు నాయుడు. వాటికి సర్దాలా, మళ్ళీ వీళ్ళ పథకాలు అమలు చేయాలా. వీలైన పథకాలు ప్రకటించేటప్పుడు చూసుకొని ప్రకటించాల. ఎందుకంటే ఎంత రెవెన్యూ ఉంది, ఏం కథ అనేది అంటే ఆ సంవత్సరానికి రాదు కానీ 2 సంవత్సరాలు వెనక్కి వస్తుంది. ఎందుకంటే బడ్జెట్ వేసేటప్పుడు యాక్చువల్ అకౌంట్స్ రావాలంటే 24వ సంవత్సరంలో బడ్జెట్ వేసేటప్పుడు 24వ సంవత్సరంలో యాక్చువల్ అకౌంట్స్ రావు, 23వ సంవత్సరంలో రివైజ్డ్ అకౌంట్స్ వస్తాయి, 22వ సంవత్సరంలో యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. ఆ 22వ సంవత్సరం రెవెన్యూ అయినా చూసుకొని ఆ రెవెన్యూ ప్రకారం అంతకంటే ఒక 10% ఎక్కువ చెప్పచ్చు, అంతకంటే ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉండదు. అది చూసుకొని వీళ్ళు మేనిఫెస్టోలు తయారు చేసుకొని ఈ పథకాలను చెప్పేసింటే ఇంత భారమే కూర్చోండదు. వీళ్ళేమి ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి వాళ్ళకు తోచిన పథకాలను ప్రజల్లో ఏవి చేస్తే కనుక ప్రజలకు బాగుంటుంది అనే ఆలోచన చేసి కొన్ని పథకాలు ఇప్పుడు వచ్చిండే సమస్య ఏమిట్రా అంటే కన్సల్టెన్సీస్ పెట్టుకున్నారు. ఇక్కడ ఏదో కనుగోలా ఎవరినో పెట్టుకున్నారు. వాళ్ళేమి ప్రజల్లోకి వెళ్ళి మీకేమిస్తే బాగుంటుంది, మీకేమిస్తే బాగుంటుంది అని అడిగితే ప్రజల్లో ఎన్నో కోరికలు కోరుతారు. ఆ కోరికలన్నింటినీ కోర్డీకరించి ఒక 4-5 పథకాలను అంటారు. అవి ఆ పథకాలను రాసిస్తే వీళ్ళు కూడా ఆ పథకాలను ఏదో చర్చించి పార్టీలో నిర్ణయం తీసుకొని అమలు చేస్తారు. అతనికి కూడా రెవెన్యూ చూసుకొని ఆ పథకాలు చెప్పడు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూసే చెప్తారు ఈ అడ్వైజర్స్. ఇవతల ప్రభుత్వానికి ఏం ఆదాయం వస్తుంది, ఈ ప్రజలు ఇవి కోరుకుంటున్నారు, వీటిని అనుసరించి మీరు ఈ పథకాలు పెట్టుకోవచ్చునని అంత వాళ్ళు చెప్పరు కన్సల్టెంట్స్. అవి యాక్చువల్గా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఎస్టిమేట్స్ తయారు చేసేటప్పుడు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంటారు. ఈ పథకం అయితే సార్ ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇంత ఖర్చు అవుతుంది, ఇంతమంది జనాభా ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి అర్హులైన వారు, ఇంత ఎస్టిమేట్ అంటే వాళ్ళకు ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంటుంది కాబట్టి అంచనా వేయగలుగుతారు. ఈ కొనుగోలు వేయలేడు. ఆయన తనకు ఎవరో ఏజెంట్ ఉంటారు, తాలూకాకు ఒకరినో ఇద్దరినో పెట్టుకొని సర్వేలు చేస్తుంటారు. ఆ సర్వేల ప్రకారము స్కీములు ఇస్తారు. వీళ్ళు ప్రకటించిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినాక ప్రకటించిన తర్వాత అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ. ప్రకటించిన తర్వాత అమలు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఇచ్చిన మాట ఏదైతే ఉందో 100 రోజుల్లోనే అమలు చేస్తాను, లేదా అంటే సీఎంగా సంతకం చేసిన తొలి రోజే నేను 6 గ్యారెంటీల మీద సంతకం చేస్తాను అన్న మాట కూడా వేరే ఉంటుంది కదా సార్.
ఉంటాయి చెప్తారండి. చెప్పినట్టు ఇమీడియట్గా చేయాలంటే చేయలేనప్పుడు చెప్పకూడదు అనేది కూడా ఉంటుంది కదా. ఉంటుంది. ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే ఆ ఆ పద్ధతులను ఆచరించుతున్నారో వాళ్ళకు తోసినట్టు చెప్తారు. చెప్పినాక ప్రజలు ఏదో ఓట్లేసింటారు. ప్రజలు కూడా స్కీములకే ఓట్లేసింటారా? ఎన్నో విషయాలను బట్టి వేసింటారు. అప్పటి గత ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల, చెడు కార్యక్రమాల, అసంతృప్తి గత ప్రభుత్వం మీద ఉన్న పార్టీ మీద అసంతృప్తి, ఇవన్నీ కలుపుకొని ఎన్నో రకాలుగా ప్రజలు ఓటేసింటారు. వేసినాక ఈ హామీలకు ఒక కార్యాచరణ రూపొందించి పంపిస్తారు. అవి అమల్లో వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తుంటాయి, తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఏ పథకం తీసుకున్నా కానీ అర్హతలు అనేటివి కొన్ని పెడతారు. ఈ ఈ ఎకనామిక్ పొజిషన్ ఇది ఉంది, వీళ్ళకైతేనే కార్డు హోల్డర్లకు ఇస్తాము, ఇటువంటివన్నీ కొన్ని పథకాల్లో కండిషన్స్ షరతులు పెడతారు. షరతులు పెట్టినప్పుడు అవి కిందికి పోతాయి కదా. కిందికి పోయినప్పుడు ఈ ఆఫీసర్లు సర్వే చేస్తారు. నువ్వు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన కుటుంబాలనే తీసుకుంటారు. వచ్చేసరికి ఏమవుతుంది, గతంలో ఒకటి పెట్టిన్నారు, ఏదో ఒక పథకంలో మీ కుమారుడు ఉద్యోగం చేసినా కానీ, మీ ఇంట్లో 4 చక్రాల బండి ఉన్నా కానీ, 300 యూనిట్లు కరెంటు కాలినా కానీ ఈ పథకం అమలు కాదు, మీకు అర్హులు కారు అని చేసినారు. చేసి తెలికి చాలామంది మీరు నేను ఎకనామిక్ పొజిషన్ ఒకటిగానే ఉంటుంది. ఏదో మీ పిల్లలు చదువుకొని ఉద్యోగంలో చేరింటారు. అప్పుడు మీకు రాదు, నాకు వస్తుంటుంది. మీకంటే కూడా కొంచెం నాకు బాగుంటుంది ఎకనామిక్ పొజిషన్, అయినా నాకు వస్తుంది, నేను అర్హునవుతాను, మీరు కారు. ఇటువంటి సమస్యలు వస్తాయి, ఆచరణలో వస్తుంటాయి. ఏ పార్టీ రాజకీయంలోకి వచ్చినా కానీ, ఏ పార్టీ అధికారం లేకున్నా కానీ, చెప్పిన మేనిఫెస్టోలు చెప్పినవి ఖచ్చితంగా 100కు 100% అమలు అవుతుందంటే ఎక్కడా కాదు. కానీ ప్రజలు కూడా ఓట్లు ఈ హామీల మీదనే వేస్తున్నారని అనుకుంటున్నారా? వాళ్ళు ఎన్నో చూసి విషయాలను చూసి వాళ్ళు ఓట్లు వేస్తుంటారు. అయితే ప్రజలు ఈ టర్మ్లో ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డిని చూసి అయితే కాదు. ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదలకు అంతో కొంత న్యాయం జరుగుతుందని, ఎలాగో మీరు అంటే కాంగ్రెస్ హయాంలోనే మినిస్టర్గా చేశారు, మీకు తెలుసు కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో, కాంగ్రెస్ పార్టీ పనితీరు ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పాలనలో చాలామంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాళ్ళే రోడ్ల మీదకి వచ్చి గట్టిగా అరుస్తూ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని నానా మాటలు అంటున్నారు. అంటే ఇది ఇక్కడ మూసీ నది అభివృద్ధి కార్పొరేషన్, అది హైడ్రా కాదులేండి. చాలామంది హైడ్రాను విమర్శిస్తుంటారు. హైడ్రా వాళ్ళు సపరేట్, వాళ్ళు ట్యాంకులు, నాలాలు, దాంట్లో ఉండే ఆక్రమణలు తొలగించేవాళ్ళు. ఇక్కడ మూసీ ప్రక్షాళన అనేది వేరు, ఇది అది పెద్ద ప్రాజెక్టు. కాంగ్రెస్ హయాంలో మూసీ ప్రక్షాళన ఎందుకు చేయలేకపోయింది చెప్తుంటాను. మూసీ ప్రక్షాళన అనేది పెద్ద ప్రాజెక్టు. గతంలో ఎవరు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఈ సమస్య రాలేదు. మూసీ ప్రక్షాళన, హైదరాబాద్ సుందరీకరణ అనేది చంద్రబాబు నాయుడు నుంచి ఇది కొంచెం కొంచెం హైదరాబాద్ పట్టణం మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అంతకుముందు లేదు, ఇది హైటెక్ సిటీ రావడం అయితేనేమో ఆ నుంచి హైదరాబాద్ సిటీ అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించబడుతుంది. కేంద్రీకరించినప్పుడు ఈ మూసీ అనేది ప్రక్షాళన చేయాలనేది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే టేకప్ చేసింది. వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మేనిఫెస్టోలో ఉంది, ప్రజెంట్ మేనిఫెస్టోలో కూడా మేము కూడా మూసీ ప్రక్షాళన చేస్తామని బీఆర్ఎస్ పెట్టినారు, బీజేపీ పెట్టినారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ పెట్టినారు. పెట్టిన తర్వాత మూసీ ప్రక్షాళన విషయం వచ్చేసరికి దానికి ఒక బోర్డు వేశారు. వాళ్ళు ఇప్పుడు ఎఫ్టీఏలు, బఫర్ జోన్లు అవేవో ఫిక్స్ చేసేదానికి మార్కింగ్ ఇస్తున్నారు. అక్కడ ప్రజలు వస్తాయనుకునే ఇండ్ల వారికి చెప్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, చదువుకునేదానికి ఇస్తామని చెప్తున్నారు. కొందరు వెళ్ళిపోతున్నారు కదా, కొన్ని చోట్ల అయితే వెళ్తున్నారు. అంటే ఇది సిటీకి సంబంధించిన వ్యవహారమే కాదు ఈ మూసీ ప్రక్షాళన అనేది. ఎంతసేపు పాత సిటీని దృష్టిలో పెట్టుకొని మనం చర్చ చేస్తున్నామే కానీ అది ఎక్కడి నుంచో వస్తుంది కదా. ఈ ఇండస్ట్రీస్ రావడము, అభివృద్ధి చెందడము,
అవి వాళ్ళు వ్యర్థాలను అందులోకి వదులుతాండే దానివల్ల మలినమైపోవడము. తర్వాత ఓల్డ్ సిటీకి వచ్చినాక దాన్ని ఆక్యుపై చేసి డ్రైనేజ్ వ్యవస్థలను దాంట్లో పెట్టడము. ఇటు వెళ్ళేతలకి నల్గొండ జిల్లాకు వెళ్ళేతలకి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. మూసీని ప్రక్షాళన చేయండి. ఎందుకంటే ఈ నీళ్లు అక్కడ పోయినప్పుడు ఇరిగేషన్ పర్పస్ ఉపయోగిస్తారు. పంట పొలాలకు వెళ్తారు. పంట పొలాలకు వెళ్ళినప్పుడు ఈ కలుషితమైనదంతా పోయి దెబ్బతింటున్నాయి పంటలు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా దీన్ని ప్రక్షాళన చేయమని. అందువల్ల ఇది ఇటీవల వచ్చిన సమస్య కాబట్టి గతంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ సమస్య లేదు, ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఇంత సిటీ కూడా అభివృద్ధి కాలేదు, దాని మీద కాన్సన్ట్రేషన్ కూడా లేదు. ఇప్పుడు వచ్చినాయి. మన గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా దీన్ని సర్వే టేకప్ చేసినారు. సర్వే చేసి జీవోలు కూడా ఇష్యూ చేసినారు. నిన్న శ్రీధర్ బాబు మంత్రి గారు బయట పెట్టారు కదా అదంతా మెటీరియల్. తర్వాత ఎందుకో ఇదంతా చేస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆ పథకాన్ని నిలిపేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నారు, సర్వే చేస్తున్నారు. సర్వే చేసేటప్పుడే వచ్చి ఇంకేదో ఇక్కడ హైడ్రా కూల్చుతున్నది కదా, ఎక్కడ కూడా పెద్ద వాళ్ళయే కూలుస్తున్నారు. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ అనేది ప్రముఖులదే కదా, నాగార్జున సినీ నటుది. ఆ ఎన్కన్వెన్షన్ కి పర్మిషన్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని విన్నాను సార్. నేను కాదండి, ఆయన పండితుడు అని నేనేం చెప్పలేదు. ఆయన ఇచ్చిండొచ్చు, ఎవరన్నా ఇచ్చిండొచ్చు, ఎవరన్నా ఇవ్వండి. ఇప్పుడు హైడ్రా అనేది ఒకటి పెట్టినారు, ట్యాంకులు ఆక్రమణలు చేసి తొలగించమని. అది అందరికీ తెలిసిందే. ఎన్కన్వెన్షన్లో ఆ ట్యాంక్ ఆక్రమణ చేసినారు అనేది పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకునే సమస్య, అది అందరికీ తెలిసిన సమస్య. అయితే అప్పుడు చట్టాలు లేవు, అటువంటి కార్యక్రమం చేపట్టలేదు కాబట్టి జరిగిపోయింది. ఇప్పుడు ఇతను వచ్చినాక ఈ కార్యక్రమం చేపట్టి ఒక విషయం అయితే పబ్లిక్ నోటీసులోకి వచ్చింది. కూలగొడతారు ట్యాంక్ బండ్లోనూ అందుంటాయి. మూసీ నది అనే తలకి వేరే బోర్డు వచ్చింది, వాళ్ళు సర్వే చేసుకుంటున్నారు. రేపు పొద్దున పగలగొడతారని ముందే ప్రజల్లో నుంచి ఆందోళన వచ్చింది. ఇప్పుడు కొందరు సర్దుకొని వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల అయితే కొట్టినారు కదా, నిన్న కూడా కూలీలను పిలిచి కూలగొట్టినారు. మేము మీకు అన్ని రకాలుగా ఆదుకుంటామని నచ్చజెప్పి పంపిస్తున్నారు. అన్నీ ఖాళీ అయినప్పుడు ఏమైనా ప్రచారం చేస్తారేమో, లేదంటే ఎందుకు మాకెందుకు లేని ఊరుకుంటారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన మీరు స్వాగతిస్తున్నారా? ఎందుకంటే చుట్టుపక్కల దాదాపు చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మూసీ చుట్టూ ఎట్లా లేదన్నా కొన్ని కాలనీలు ఉన్నాయి, కొన్ని ఊర్లు ఉన్నాయి. ఎట్లా ఏదైనా కూడా వాళ్ళందరినీ పంపించాలంటే చాలామంది అక్కడ వాళ్ళ నివాసాన్ని కొన్ని కోట్లు పెట్టి ఒక్కొక్కరు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి. సావుకారిపోయి ఆ మూసీ నది ఒడ్డున ఎవరుంటారులే కానీ ఇవి పెట్టుకోండొచ్చు, వాళ్ళు కష్టార్థం చేసిండొచ్చు, జీవనోపాధిలో మిగిలించుకొని ఏదో ఎవరో. ఈ రోజు 4-5 లక్షలకి సంబంధించి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చేస్తే తెలంగాణలో సమస్య ఏమిట్రా అంటే తెలంగాణలో సర్వే అనేది సక్రమంగా లేదు. ఇప్పుడు రాయలసీమలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలో ఇతర ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు వాళ్ళు సర్వే చేశారు. ప్రతి అంగుళం నెలను సర్వే చేసి సర్వే నెంబర్లు ఫిక్స్ చేసి రాళ్ళు పాతి బౌండరీస్ ఫిక్స్ చేసి ఉన్నారు. అందువల్ల అక్కడ ఇట్లా తేడాలు రావు, ఇంత సమస్య రాదు. ఇక్కడికి వచ్చి తనకి సర్వే లేదు, నిజాం పాలనలో ఉన్నది కాబట్టి సర్వే లేదు కాబట్టి ఏవి కూడా రికార్డులు ఉండవు, రెవెన్యూ రికార్డు సక్రమంగా ఉండదు. భూములకైనా కానీ సేద్య భూములకైనా కానీ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు సర్వే రికార్డు సక్రమంగా ఉండవు. ఏదో ప్రభుత్వం అప్పటికి నోటిఫై చేయాల్సింది, ఇదంతా ఇంత ఉండాలా ఏది ఉండాలా అని ఏదో ఉమ్మద్దారిగా చేస్తుంటారు. చేసినప్పుడు అవన్నీ సర్వేలు చేసి చేయాల్సింది ఉంటుంది. ఇది వంటి సమస్య ఇక్కడ ఉంది. ఇది వేరు ఇక్కడ ఉండే సమస్య. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు హైదరాబాద్ వచ్చేసరికి ఇటువంటి సమస్య ఉంది కాబట్టి సర్వే నెంబర్లు లేవు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదో ఒక విధంగా ప్రభుత్వ భూమి ఉన్న చోట రికార్డు పుట్టించుకొని ఉంటారులేండి. అవినీతి అధికారులు అంటారు మీరు, మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న రాబోయేది అదే వస్తుంది. ఇది అవినీతి అధికారుల వల్లనే ఉంటుంది. సమాజాన్ని అంతా ఎవరు ఉద్ధరించలేరు కదా, ఏ రాజకీయ పార్టీ కూడా ఉద్ధరించలేదు. వారి కొద్దీ వాళ్ళు సర్దుకొని పోవాల్సిందే. వాళ్ళు ఏదో ఈ లేఅవుట్లకు పర్మిషన్లు ఇవ్వడము,
డబ్బులు తీసుకొని రకరకాలు పడి ఉంటుంది. ఈ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉండండి, దాదాపు చెప్తాను రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు 10 రూపాయలు సంపాదించుకోవాలని పేద ప్రజలు కంటగట్టిండొచ్చు. అంత మాత్రంగా శాశ్వతంగా అది మంచి విషయం అని ఎవరు అనలేము. ఒకవేళ ఇది 10 మందికి ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళని తొలగించేటప్పుడు ప్రభుత్వమైనా కానీ పేదవారు జీవనోపాధి చేసి ఆ కాస్తో ఇస్తో మిగిలించుకొని అక్కడ స్థలాలు తీసుకొని ఇండ్లు కట్టుకోవచ్చు. ₹1,00,000 కట్టుకోవచ్చు, 2 లక్షలు కట్టుకోవచ్చు, 10 లక్షలు కట్టుకోవచ్చు, 50 లక్షలు కట్టుకోవచ్చు. అవి చూసుకొని ఇలా ధనవంతుడా వ్యాపారస్తుడా వచ్చి కొట్టు పెట్టి ఖర్చు పెట్టి కట్టినాడా ఇవన్నీ చూడాలి కదా. పేదవాడయ్యి జీవనోపాధి మీద బతుకుతాండేవాడైతే పర్వాలే. కోట్లకు వ్యాపారాలు చేసి వచ్చి మూసీ నది ఒడ్డున ప్రభుత్వ భూమిని ఆక్రమించి 2 కోట్లు ఖర్చు పెట్టినానంటే అది ఆలోచన చేయాల్సిన విషయం. ఇక్కడ పేదవాడిది అంటే ఎవరైనా సలహా చెప్పేది ప్రభుత్వంకి ఏం చేస్తామంటే వాళ్ళని నిరాశ్రయం చేసినప్పుడు వాళ్ళకు ఆశ్రయం కల్పించి వాళ్ళు తగు వసతులు కల్పించి వాళ్ళకి నచ్చజెప్పి పంపించి మూసీని శుద్ధి చేస్తే ఎవరు ఏమనరు అంటారు. రైట్ సార్. అయితే ఇంకొక విషయానికి వద్దాం. హైడ్రా విషయానికి వస్తే కనుక దాదాపు హైదరాబాద్లో చాలా ఏళ్ల క్రితం చూసుకుంటే దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ వెనక్కి వెళ్తే ఇప్పుడున్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఈ మీరు అన్నట్టు కన్వెన్షన్కి కూడా పర్మిషన్ ఇచ్చింది అప్పటి ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ హయాంలోని. అలాగే ఇప్పుడున్నటువంటి కొంతమంది ఫామ్ హౌస్లకి పట్టాలు కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అలాగే కొంతమంది బేసిక్గా ఈ కాంగ్రెస్ పాలన అంటేనే రైతుల రాజ్యం లేదా పేదవాడికి ఇల్లు కట్టించడం, పేదల రాజ్యం అని చెప్పేసి ఒక మాట ఉంది. అలాంటిది అప్పటి హయాంలోనే చాలామందికి పర్మిషన్స్ కానీ పట్టాలు కానీ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ రోజు కూరుస్తుంది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం చూస్తారు అందులో? ఇప్పుడు చెరువుల దగ్గరలో ఎక్కువగా పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కాదు, రాజశేఖర రెడ్డి ఆయన ప్రయారిటీస్ వేరు, ఆయన కథ వేరు, ఆయన ఏదో చూసుకొని పోయినారు. ఆ గతంలో ముఖ్యమంత్రులు వచ్చినారు కదండి, అప్పుడు వాళ్ళ ఆదాయాలు వేరు, వాళ్ళ కథ వేరు. ఇప్పుడు నేను ఒకరినొకరు కంపేర్ చేయమంటే అంటే ఆదాయాల కోసమే హైడ్రాన్ తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఆదాయాల కోసమే హైడ్రాన్ కాదు, మీరు పొరపాటు పడుతున్నారు నా మాటను. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ఆదాయము 50 కోట్లతో మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 1956లో ఈ ప్రభుత్వం యొక్క ఆదాయము 56 కోట్ల రూపాయలు. 56 కోట్ల నుంచి 5 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు పెరుగుతూ పోయి గత కాంగ్రెస్ ప్రభుత్వం 1983లో తెలుగుదేశం పార్టీకి అధికారం హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ అది 800 కోట్లకు మాత్రం పెరిగింది. 56 కోట్ల నుంచి 800 కోట్లకు ఆదాయం పెరిగింది. అటు తర్వాత 800 కోట్ల నుంచి రామారావు గారి టైంలో అది 2000 కోట్లకు పెరిగింది. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 89 నుంచి 94 వరకు. అప్పుడు కూడా 2005 నుండి 3000 కోట్లకు పెరిగింది, అంతకంటే ఎక్కువ పెరగలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినాక ఆయన ఈ ట్యాక్స్ను మార్చినారు. ఏది ఇంతకుముందు కమర్షియల్ ట్యాక్స్ అనేది వ్యాట్ అనేది ఇచ్చినాడు చట్టం. వ్యాట్లో ఏమంటే అన్ని వస్తువులు చేర్చినారు. కొన్ని ఇంతకుముందు ఎగ్జామ్షన్స్ ఉన్నట్టు కూడా కమర్షియల్ ట్యాక్స్ అవి కూడా ట్యాక్స్ పడేటట్టు తీసుకొచ్చారు. అట్లా వస్తువులు పెరిగినాయి, రేట్లు కూడా స్ట్రక్చర్ కూడా మారింది. రేట్ల స్ట్రక్చర్ కూడా మారేసరికి ఒకటే మరి ఆయన హయాంలో 35,000 కోట్లకు పోయింది. 3,000 కోట్ల నుంచి 35,000 కోట్లకు ఆదాయం పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉందనుకుంటున్నారు ఆదాయము? 1,10,000 కోట్లు ఉంది. 2 సంవత్సరాల కిందటి తీసుకుంటే యాక్చువల్గా 1,10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అంటే ప్రభుత్వం ప్రయారిటీస్ మారుతాయి. ఆదాయం వచ్చే కొద్దే కదా ఖర్చు పెట్టేది. అందువల్ల అప్పుడు ప్రయారిటీస్ వేరు, ఇప్పుడు ప్రయారిటీస్ వేరు. అందువల్ల ఒకరిని కంపేర్ చేయలేము. గత ప్రభుత్వాలు ఇచ్చినాయి కదా పర్మిషన్ అంటే ఏదో అడిగి ఉండొచ్చు, ఖాళీగా ఉందండొచ్చు, ఎవరెవరో సంతకాలు. ప్రభుత్వాల పనితీరుకి ప్రజలే కదా నష్టపోతున్నారు. ఏముంది ప్రభుత్వాల పనితీరు ఏముంది ఇందులో? ప్రభుత్వాలకు ఒక ప్రియారిటీ ఉంటుంది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అతని ప్రియారిటీ వేరు, అతని ప్రియారిటీ ప్రకారం చేసినారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తయారు చేసిన తర్వాత హైకమాండ్ పర్మిషన్ కూడా తీసుకోవాలండి. సొంత మేనిఫెస్టోలు కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డిది సొంత మేనిఫెస్టో కాదు, అప్పుడు రాజశేఖర రెడ్డిది సొంత మేనిఫెస్టో కాదు, అంతకుముందు ముఖ్యమంత్రులది కూడా సొంత మేనిఫెస్టో కాదు. ఎప్పుడు కూడా వాళ్ళు హైకమాండ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆ మేనిఫెస్టోలో చెప్పినారు. ఆ ప్రయారిటీస్ వేరు అని అంటాను.
అప్పుడున్న రెవెన్యూని బట్టి, అప్పుడున్న ప్రభుత్వాలు బట్టి, అప్పుడున్న ప్రజా సమస్యలను బట్టి ప్రయారిటీస్ వస్తుంటాయి. అది కంపేర్ చేసుకుంటూ రాలేము. రైట్ సార్. అయితే ఇంకొక విషయానికి వస్తే కనుక రైతు రుణమాఫీ మీద మీ కామెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ హయాంలో కూడా రైతు రుణమాఫీ నిజం చెప్పాలంటే చాలా బాగా జరిగిందని విన్నాం మేము. అయితే ఇప్పుడు రుణమాఫీ విషయానికి వస్తే కనుక చాలా లింకులు పెట్టున్నారు దానికి, అలాగే వడ్డీలు వేస్తున్నారు, వడ్డీ కడితేనే రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాదాపు 69 లక్షల మంది రైతులున్న తెలంగాణ రాష్ట్రంలోని అంటే ఇప్పుడు 19 లక్షల కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది అన్న మాట కూడా వినబడుతుంది. సో రైతు రుణమాఫీ మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు రైతు రుణమాఫీ అనేది చెప్పినారు, ఇది చెప్తుంది కదండి, మొదటి నుంచి చెప్తున్నాను కదా. వీళ్ళ ఆదాయాన్ని చూసుకొని తర్వాత ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పులు చేసింది అనేది ఒక 2 సంవత్సరాల కిందైనా వస్తుంది కదా. ఈ అడ్వైజర్స్కు అది తెలిసి సావదు. ఊరికి వాళ్ళకు కోట్లు డబ్బు ఇస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఏది చెబితే ఈయనక ప్రభుత్వం వస్తుంది అనే దానికే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ఆలోచన చేస్తారు. కానీ రెవెన్యూ ఉందా, ఇది అమలు చేసేదానికి అవకాశం ఉందా అనేది మాత్రం చూడరు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అడ్వైజ్ చేసిన ఈ కమిటీలు కానీ, ఇక్కడ చేసిన వాళ్ళు కానీ, ఈ అడ్వైజర్స్ దే ఆర్ నాట్ పాలిటిషియన్స్, బిజినెస్ పీపుల్. వాళ్ళు డబ్బులు తీసుకొని సర్వీస్ మోటివ్లో చేస్తుంటారు. చేసినప్పుడు వాళ్ళు ఎంతసేపు చూసినా ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి హామీలు ఇప్పిస్తారు, కానీ ఇక్కడ ఆదాయం వస్తుందా, ఇది అమలు చేయగలుగుతారా అనేది చూడకపోయి ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. కాదని లేను, ఇక్కడ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు చేయలేరని ఇతర పార్టీలు అంటే మేము చేసి చూపిస్తామని చెప్పి 2 లక్షల వరకు రుణమాఫీకి హామీ ఇచ్చారు, చేసి చూపిస్తామని. ఇప్పుడు 2 లక్షల వరకు అమలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు కూడా మొన్న 17,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా ఇంకొక 13,000 కోట్లు 14,000 కోట్లు రెండో విడత విడుదల చేసినారు. ఇప్పుడు రెండో విడత విడుదల చేసినాక ఇప్పుడు ఆ 2 లక్షల రుణమాఫీలో మిగిలినవి ఇవ్వగలుగుతారు. అంతలోనే ఎందుకంటే ఇక్కడ తొందర ఎక్కువైంది, ఇక్కడ అధికారం పోయింది అనే ఒక అసూయ ఒకటి ఉంది ఇక్కడ కానీ అక్కడ కానీ. మేము అధికారంలో ఉంటే అధికారం పోయిందని వెంటనే విమర్శిస్తారు. గతంలో అయితే 1-2 సంవత్సరాల పాలన తర్వాత విమర్శలు చేస్తున్నాం, కానీ మేమున్నప్పుడు. ఇప్పుడైతే ఇమ్మీడియట్గా 10 రోజులకే చేస్తున్నారు. అది సహనం అనేది లేకుండా పోయింది, ఆలోచన చేయకుండా విమర్శిస్తున్నారు. ఇప్పుడు అది అమలు చేసేదానికి మళ్ళీ 13,000 కోట్లు ఇచ్చినారు కదా. ఫైనల్గా మేము ముగిచ్చేసినాము అన్నప్పుడు రైతులకు రాలేదంటే దాని మీద ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఈ అమల్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, కాదని లేను, తప్పకుండా కొద్ది ఇబ్బందులు ఉంటాయి. ఇదంతా చేసిన తర్వాత రేపు 13,000 కోట్లు రిలీజ్ చేసినారు కదా, 14,000 కోట్లు. అది రిలీజ్ చేసినా కూడా కొందరికి వచ్చిండదు, రాకపోతే ఈ విమర్శ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ పెట్టింటారు, ఆ గైడ్ లైన్స్ పరిమితిలోకి వస్తేనే రుణమాఫీ అవుతుంది. ఇప్పుడు 2 లక్షల పైన ఎవరన్నా తీసుకుంటారు అనుకోండి, ఆ రుణం కడితే మీకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామంటున్నారు. అది వాళ్ళు పే చేయాలి కదా, పే చేయలేకపోతే ఇంకా రాదు కదా రుణమాఫీ. అప్పుడు వాళ్ళు బాధపడతారు, ఉంటాయి ఇటువంటి సమస్యలు. అప్పుడున్న కాంగ్రెస్ పాలనకి ఇప్పుడున్న కాంగ్రెస్ పాలనకి అసలు మీకు ఏమైనా తేడా కనిపిస్తుంది అట్లీస్ట్? ఎందుకంటే అప్పట్లో కాంగ్రెస్ పాలన గురించి మేము విన్నప్పుడు, అంటే మా చిన్నప్పుడు అదంతా కాబట్టి, మాకు చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. రైతుల రాజ్యం అని ఇందాకే మీకు చెప్పాను నేను, పేదలకు ఇల్లు కట్టించేవారని, లేకపోతే రైతుల్ని చాలా గొప్పగా చూసేవారని. అసలు కాంగ్రెస్ పాలన అంటే ఒక రకంగా కాంగ్రెస్ వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అన్న మాటలు కూడా వినిపించే మాకు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు మరి రోడ్ల మీదకి వస్తున్నారు, మీ స్పందన ఏంటి అసలు దీని మీద? చెప్తుంది కదా, ఇప్పుడు ఈ వారు ఇచ్చిన హామీలను బట్టి ఉంటుంది అంట. ఇప్పుడు రోడ్ల మీదకి ఎందుకు వస్తున్నారు అంటే మీరు ఆశ కల్పించినారు, ఆశ కల్పించినాక అమలు చేయమని రోడ్ల మీదకి వస్తారు. అందులో ఈ ప్రభుత్వ పథకాలను, సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు 100 మంది ఉంటే 40 మందికి ఇచ్చి 60 మందికి ఇకపోతే 60 మంది రోడ్డు ఎక్కుతారు కదా. అవును, మీ ప్రభుత్వం ఏముంటుంది, నేను అమలు చేసినాను కదా, ఇది షరతులు పెట్టినా ఆ షరతులకి రాలేదని వాళ్ళు కింద అధికారులు చెప్తుంటారు. అయినా మాకు రాలేదని వాళ్ళు అడుగుతుంటారు. ఇది సహజమే జరుగుతుంటుంది. అప్పుడు ఇంత హామీలు ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో పార్టీలో 4 పెద్దలు కూర్చొని ఇది అమలు చేయగలుగుతామా లేదా అని ఆలోచన చేసి విచక్షణ చేసి దీనికి డబ్బులు ఎక్కడివి అని ఆలోచన చేసేవాళ్ళు.
ఇప్పుడు అవి ఇచ్చేది లేదు. ఇప్పుడు నేను ఉన్నప్పుడే ఒక కమిటీ వేశారు ఈ హామీల దానికి. అప్పుడు రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. నేను ఈ ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి కదా, కానీ అప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. 70 రూపాయలు ఇస్తాన్నారు. అక్కడ ఉండే కండిషన్స్ బట్టి ఆ 70 రూపాయలకు కూడా ముసలోళ్ళంతా 1 గంట వరకు ఎండలో కూర్చుండేవాళ్ళు. ఒక ఎండిఓని అడిగిన, ఏంది వీళ్ళు ఎంత ఇస్తారంటే 70 రూపాయలు. ఏంది 1 గంట వరకు 70 రూపాయల కోసం కూర్చున్నారంటే, అవును సార్ వాళ్ళకు అదే ఎక్కువ. ఎందుకు అంటే వాళ్ళకు ఛాందస్యం ఎక్కువ. పిల్లోళ్ళకు ఇది తీసుకుపోయి 70 రూపాయలు తీసుకుపోయి పిల్లోళ్ళకు కొన్ని వస్తువులు కొని ఇస్తుంటారు. అదే అటువంటి ఇది ఉండే పరిస్థితులు. సరే నేను చూసి, అవును వాళ్ళు నాకు ఈ పన్నుల విధానం గురించి తెలుసు కాబట్టి పుట్టినప్పటి నుంచి పన్ను వేస్తున్నారు. పుడతానే డైపర్స్ ఉపయోగిస్తారా, దాని మీద నుంచి పన్ను వస్తుంది. బుడ్డిపాలు కొంటున్నారా, దాని మీద వస్తుందా. అంత పన్ను కట్టి చనిపోయిన తర్వాత శవం మీద కొత్త బట్ట కప్పుతారు, దాని మీద కూడా పన్ను వేస్తున్నారు. అంటే పుట్టినప్పటి నుంచి వాడిని మట్టిలో కలిపేటంత వరకు పన్ను వేస్తున్నారు మనిషి మీద. వేసినప్పుడు ముసలితనం వచ్చినాక వాళ్ళకు కొంత ఆదుకోవడంలో తప్పకుండా న్యాయం ఉంది అని చెప్పి ఇన్నేళ్ళు పన్ను కట్టినాక ఆఖరి దినాల్లో కొంత డబ్బు ఆర్థిక సహాయం అందించాలి కదా అని ఇచ్చే తప్పేముంది అని నేను 500 రాశాను మేనిఫెస్టోలో. 500 రాస్తే రోసయ్య గారు వచ్చారు, ఏందో 500 రాసినావు నువ్వు అని. చూసినాను సార్, చూసి ఇది పరిస్థితి అని ఎక్స్ప్లెయిన్ చేసినాను. అక్కడ జన్మభూమి కమిటీలో జరిగిన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని దృష్టిలో పెట్టుకునే రాసినాను మేనిఫెస్టో. అంటే సరే బాగానే ఉంది, డబ్బు ఎక్కడి నుంచి తేవాలా అంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసినారు కాబట్టి కొంత అవగాహన ఉంది కాబట్టి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలా. నేను ప్రెసిడెంట్ చర్చించుకున్నాము, 200 రాయాను. ఏముంది, నేను సబ్ కమిటీనే కదా రాసిచ్చింది, మీరు ఫైనల్గా ఎంత పెట్టుకుంటే మేమేం వద్దంటున్నామా, మేము సబ్ కమిటీ ఇచ్చినాము, అది మీరు బేరీజ్ వేసుకొని చూడాల్సిందే నేను అట్లా. అదిలే మళ్ళీ మీరు వేదికలు ఎక్కి చెప్తారంటే ఇప్పుడైనా చెప్తానులేండి అని 200 కరెక్ట్ చేయించుకున్నారు మేనిఫెస్టోలో. ఏది ఫైనాన్షియల్ పొజిషన్ చూసి అంత రెవెన్యూ లేదు, ఇబ్బంది పడతామా అంత చెప్తేనని అట్లా చూసేవాళ్ళు పొలిటికల్ నాయకులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు రాసేటప్పుడు. ఇప్పుడు ఏమైందంటే ఈ కన్సల్టెంట్ వచ్చినారు, వాళ్ళు బుద్ధిగుట్టినట్టు రాస్తారు, వీళ్ళు బుద్ధిగుట్టిని చెప్పేసిపోతున్నారు. చెప్పడంతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.